నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం. స్వామివారి మఠం ఆధ్వర్యంలోనే ఎన్నో విశేష సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి. ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఒక వేద పాఠశాల కూడా ఉంది, అలాగే గోశాల, వివిధ ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నమాట. ఉచితంగా ఇక్కడ విద్యార్థులకి వేద విద్య నేర్పిస్తూ ఉంటారు పాఠశాలలో. ప్రస్తుతం అదే పాఠశాల దగ్గర నేను ఉన్నాను. శ్రీ గురు సార్వభౌమ సంస్కృత వేద పాఠశాల అంటారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వేదం చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళకి నార్మల్ స్కూల్ లాగానే అన్ని సౌకర్యాలతో, వసతితో పాటుగా ఇక్కడ అన్ని నేర్పిస్తారనమాట. టైమింగ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎవరెవరు అడ్మిషన్ పొందొచ్చు, ఏమేమి నేర్పిస్తారు ప్రత్యేకించి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఈ సంస్కృత పాఠశాలకు ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారండి. ఒకరు డాక్టర్ ఎన్ వాది రాజాచారి గారు, అలాగే మరొకరు జీవి రమణారావు గారు. మరి వెళ్ళి వారితో మాట్లాడదామా, అలాగే పాఠశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఎన్ వాది రాజాచారి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ప్రిన్సిపల్ గారు, అసలు భలే ఉందండి పాఠశాల అయితే. చూడగానే చాలా ప్రశాంత వాతావరణం అనేది అర్థమవుతోంది. అందుకని పాఠశాల గురించి ప్రేక్షకులకి చెప్పాలనుకుంటున్నాను. మంత్రాలయంలో ఉన్నటువంటి పాఠశాల మొత్తం మఠం తరపు నుంచేనా అండి? మఠం ఆధ్వర్యంలోనేనా? మఠం ఆధ్వర్యం నుండే జరుగుతా ఉంది. ఇక్కడ ఖర్చు వెచ్చలంతా మఠం నుండే జరుపుతారు. మఠం పీఠాధిపతులే దీనికి అధికారులుగా ఉంటారు. మొత్తంగా ఎంతమంది చదువుకుంటున్నారండి ఇక్కడ? దగ్గర దగ్గర 130 మంది చదువుతున్నారమ్మా. ఇప్పుడు ఇది బ్రాహ్మణ పిల్లలకేనే ఏర్పాటు చేసినటువంటి ఒక వేద విద్య పాఠశాల, వేదాంత పాఠశాల అని పిలుస్తారు. ఇక్కడ బ్రాహ్మణ విద్యార్థులకే వసతి సహితంగా పాఠాలు బోధించే ఒక పద్ధతి ఇక్కడ ఉంది. వసతి కూడా ఇక్కడే వాళ్ళు. ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు పిల్లలు? వేరే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ అన్ని చోట్ల నుండి వచ్చినారు ఇక్కడికి. చాలా మొత్తం అంటే భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి వస్తారనమాట. అసలు ఎప్పుడు స్థాపించారండి ఈ పాఠశాల? ఇది మనకు పాఠశాల అనేటువంటిది ఎప్పుడు సంచారీ పాఠశాల అని ఉండేది. అంటే ముందుగా ఎక్కడెక్కడ పీఠాధిపతులు ఉంటారో వారితో పాటు విద్యార్థులు కూడా వెళ్ళి, విద్వాంసులు వెళ్ళి వాళ్ళ ఉండే చోటనే పాఠాలు జరిపి అక్కడ విద్వాంసులను తయారు చేసేటువంటి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే మన డిక్షనరీ దానికి సంస్కృతంలో కోశం అంటారు. కోశంలో ఒక మాట ఉంది, మఠః అంటే ఏంటి, మఠం అంటే ఏంటి అంటే ఛాత్రాది నిలయ. ఛాత్రాది నిలయ అంటే విద్యార్థులు వసతి చేసేటువంటి ఒక సంస్థ అని పిలుస్తారు. విద్యార్థులు లేక మఠం ఉంటే అది మఠం కాదు అన్నట్టుగా కోశకారుడు చెప్తాడు. అమరకోశంలో ఈ మాట వస్తూ ఉంది. అందువల్ల విద్యార్థులు, విద్వాంసులు పాఠాలు జరుగుతుంటే దానికి మఠం అని పిలిచేటువంటి ఒక పద్ధతి అనాది కాలంలో ఉంది. అట్టి మఠం ఎప్పటి నుండి ఉంది కాబట్టి, అంటే 16th సెంచురీ నుండి మన మఠానికి మూల గురువులు మధ్వాచార్యులు. అంతకు ముందు కూడా ఈ తత్వశాస్త్రం ఉండేదే. అలాంటి మధ్వాచార్యుల నుండి ఈ తత్వ ప్రసారం జరుగుతూ ఉండింది కాబట్టి అప్పటి నుండి గురువులు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు ఇదంతా మఠంతో పాటు ఉండేదే. అయితే ఎల్లప్పుడూ ఎక్కువ సంచారం ఉండేది. అప్పుడు దినైక రాత్రులు అని చెప్పేసి ఒక చోట ఒక రాత్రి మాత్రం ఉండాలి, మరుసటి రోజు వేరే చోట పోవాలనేటువంటి ఒక సన్యాసి ధర్మాన్ని పురస్కరించుకొని అప్పుడు అట్లా ఉండేవారు. అయితే కాలం మార కొద్దీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు తిరగడం ఇబ్బంది, తర్వాత అన్ని వాహనాలతో వెళ్ళడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అప్పుడు కొంచెం అమెండ్మెంట్స్ వచ్చినాయి రూల్స్కి అమెండ్మెంట్ వచ్చినప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం మన మఠంలో సుశీలేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఒక పెద్ద జ్ఞాని పీఠాధిపతి ఉండేవారు. వారి కాలంలో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఒక గురుకులం ఒక చోట స్థాపన చేయరాదు. మేము తిరుగుతూ ఉంటాం, ఇక్కడ కొందరు ఉపాధ్యాయులను పెట్టి పాఠాన్ని బోధించి విద్యార్థులను విద్వాంసుల కింద తయారు చేయడం మంచిది కదా అనేటువంటి ఒక ఉద్దేశం వారికి వచ్చి ఒక శుభముహూర్తంలో, అనగా అది ఆశ్వీజ శుద్ధ దశమి విజయదశమి నాడు మన గురుకులం స్థాపనమైంది. ఇప్పుడు 100 సంవత్సరాలు జరిగిపోయినాయి. అప్పుడే 100 సంవత్సరం ఒక కార్యక్రమం కూడా మన రాయచూరులో స్వామీజీ వారు జరిపినారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి స్వాముల వారికి ఒక 7 వెనక శుభదేంద్ర తీర్థుల వారు, సుయతీంద్ర తీర్థుల వారు వెనకపోతున్నాం. సుషమేంద్ర తీర్థుల వారు, సుజయేంద్ర తీర్థుల వారు, సుయమేంద్ర తీర్థుల వారు, సూరతీంద్ర తీర్థుల వారు, సుశీలేంద్ర తీర్థుల వారు, 7 పీఠాధిపతుల వెనక మన గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం ప్రారంభమైంది.
అయితే అప్పటి కాలం మాదిరిగా ఇది ఒక గురుకులం మాదిరిగా చేశారు. అంటే ఒక పరిమళ విద్యా గురుకులం, గురుసార్వభౌమ పాఠశాల అన్నట్టు కదా, పెరుగుతూ ఇది గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠంగా మారింది. అంటే సుశీలేంద్ర తీర్థుల వారు దీనికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఇక్కడ విద్వాంసులు చదువుతున్నారు, విద్వాంసులుగా తయారైనారు. ఎందరో మన దేశం అంతటా తిరిగి పాఠ ప్రవచనాలు, పౌరోహిత్యం, వేదపారాయణం, పూజ, అర్చక వృత్తి అవన్నీ చేస్తూ మన విద్యాపీఠం యొక్క పేరు ప్రఖ్యాతి గావించినారు. అట్టి ఒక పాఠశాల 1974వ సంవత్సరంలో మనకు ఈ ఇప్పుడు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు వారు ఉన్నారు, వారు తాతగారు, తండ్రి యొక్క తండ్రి, వారు పీఠాధిపతిగా ఉన్నారు. అప్పుడు దీనికి ఒక మంచి లక్షణం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో వారు కలిసి మనం మఠానికి వచ్చేటువంటి ఒక ఇన్కమ్ సోర్సెస్ ఏముంది అందులో ఒక 20% దీనికోసం తీసిపెట్టి ఒక గురుకులం మాదిరిగా చేసి ఇక్కడ ఉండేటువంటి వారికి అన్ని విధాల సౌకర్యాలు చేసి ఇక్కడ చదివిన వాళ్ళకి పిమ్మట ఇక్కడే ఉద్యోగం ఇస్తూ ఇక్కడే ఇచ్చేటువంటి ఒక పద్ధతిని కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ప్రణాళిక రూపొందించారు. అప్పటి ఎండోమెంట్ కమిషనర్ దీనికి అంగీకరించారు. అప్పటి నుండి వాళ్ళ ఆర్డర్ నుండి కొనసాగుతూ ఉంది. ఇప్పటికి కూడా మఠంలో వచ్చేటువంటి ఏదే ఆదాయం ఉన్నా కూడా దాంట్లో 20% మన గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి ప్రత్యేకంగా తీసిపెట్టి దాని నుండి విద్యాపీఠం నడుపుతున్నారు. ఆ సుజీన తీర్థుల కాలంలోనే ఇది ఒక సంస్కృత పాఠశాల ఉండింది, గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠంగా మారింది. మారగానే సహజంగా ఒక పరీక్షలు, దానికి ఒక ప్రణాళికలు, టైం టేబుల్, సిలబస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు ఏంటంటే గురుకులం మాదిరిగా ఎప్పుడో ఇప్పుడు వేదం చెప్తే వేదమే, శాస్త్రం చెప్తే శాస్త్రమే, ఒక పద్ధతి ఉండలేదు. దానికి ఒక ప్రణాళిక రూపొందించి అంత పొద్దున 9 గంటల నుండి 12 గంటల దాకా, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల దాకా క్లాసెస్. అయితే విద్యార్థులు మాత్రం 4:30కే లేవాలి, లేచి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకున్న తర్వాత పిమ్మట చదువుకోవాలి, చదువుకున్న తర్వాత 6-6:30కు స్నానాలు, సంధ్యావందన, అగ్ని కార్యం, ఇదంతా బ్రహ్మచారులకు ఏముంటుందో ఆ నియమాలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా మన విద్యార్థులకు ఏ ఒక పద్ధతి ఉంది ప్రాచీన కాలంలో ఆ పద్ధతిని పాటిస్తూ విద్యార్థులు ఉండాలి. వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. పొద్దున్న పలహారం టిఫిన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పూట పాలిస్తారు, రాత్రి భోజనాలు ఉంటాయి. అంతేకాక ప్రతి ఒక వీక్లీ ట్వైస్లో మనకు స్వీట్స్ విద్యార్థులకు చేసి పెడతాము. మఠానికి స్వామివారికి వచ్చినటువంటి పండ్లు అవన్నీ ఇక్కడే సరఫరా చేస్తుంటారు. విద్యార్థులకి ఎలాంటి కొరత లేదు. ఇంట్లో ఉంటే వారు తల్లిదండ్రులు ఎంత చూస్తారో అంతకన్నా ఎక్కువనే ఇక్కడ మనం చేస్తామంటే తప్పు కాదు. అంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎంతమంది అండి స్టాఫ్ మొత్తం? 30 మంది ఉన్నామండి. అది వాళ్ళందరూ దగ్గర అందరూ ఇక్కడ చదువుకునే వాళ్ళండి. ఒక మాట విన్నాను, మీరు కూడా ఇదే పాఠశాలలో చదువుకుని ఇప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నారు. నేను 71లో చేరినాను, 86లో నాకు కోర్స్ పూర్తి అయింది. తర్వాత MA డిగ్రీ అయిన తర్వాత ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఒక 10-15 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రిన్సిపాల్ గా ప్రమోట్ అయినాను. 220 దాకా ప్రిన్సిపాల్ గా ఉండి రిటైర్ అయినాను. మళ్ళీ ఇప్పుడు రీఎంబర్స్మెంట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు ప్రిన్సిపల్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చదువుకున్న మనిషినే, ఆయన కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు ఇప్పుడు స్కూల్ కి. మీకు ఎట్లా అనిపిస్తుంది చదువుకున్న దగ్గర ఇలా ప్రిన్సిపల్ గా ఉండడం? ఏదో ఆనందం కలుగుతుంది. అంటే మనతో పాటు పెరిగిన విద్యార్థులు మనకు స్టూడెంట్స్ గా ఉంటారు కదా అనేటువంటి కూడా సంతోషం. వారికి కూడా మనతో పాటు పెద్ద అన్నట్టుగా ఒక అనుభవం కలిగిన వారు ఉపాధ్యాయులుగా తయారై కాగానే వారికి ఏదో ఒక సంతోషం. తర్వాత ఒకటి దగ్గర ఉంటుంది, అంటే ఆప్యత ఉంటుంది, మన ఇల్లే కదా, మన పాఠశాలే కదా భావన ఉంటుంది. కాబట్టి చాలా ప్రీతితో ఉంటారు. ఏం నేర్పిస్తారండి సబ్జెక్ట్స్? ఇక్కడ మనకు న్యాయంగా ఒక సంస్కృత బోధన ఉంటుంది, సంస్కృత భాషా జ్ఞానం. దానికి కావాల్సినటువంటి కావ్యం, కోశాలు, శబ్దాలు, ధాతువులు, సమాసాలు ఇవి తెలిపిన పిమ్మట మనకు మధ్వమతానికి చెందిన కొన్ని కావ్యాలు ఉన్నాయి. సుమధ్వ విజయం, రాఘవేంద్ర విజయం అని ఆ కావ్యాలని ఇక్కడ బోధిస్తాం. తర్వాత శాస్త్రాలు స్టార్ట్ అవుతాయి. అందులో వ్యాకరణం అంటే గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్, లాజిక్ అంటే న్యాయశాస్త్రం, ఫిలాసఫీ ద్వైత వేదాంతం, అలంకార శాస్త్రం, లిటరేచర్, హిస్టరీ సాంస్క్రిట్ లోనే ఉంటాయి. దాన్ని వారి ఇచ్చా కొద్దీ వారు చదువుతుంటారు. అయితే సామాన్యంగా కొన్ని సబ్జెక్టులు కామన్ సబ్జెక్టులు ఉంటాయి, అవి మాత్రం జరుపుతాము.
ఒక 10 సంవత్సరాల దాకా, ఇది 12 ఇయర్స్ కోర్స్ మన దగ్గర. 10 సంవత్సరాల పిమ్మట మన విద్యార్థులు స్వామివారి దగ్గర చదువుతారు. అది న్యాయసుధ అనేటువంటి ఒక పెద్ద గ్రంథం, న్యాయసుధ, శ్రీమన్ న్యాయసుధ అనేటువంటి ఒక గ్రంథం ఉంది. దానికి 24 కామెంటరీస్ ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక గ్రంథం 24 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క వాల్యూమ్ ఇంత ఈ గాత్రంగా ఉంటుంది. అవన్నీ చదవాలి. అది స్వామివారే చెప్పిస్తారు పాఠం. ఒక లెవెల్గా ఇక్కడ చదువుకున్న వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం స్వామివారి దగ్గర పోయి చదువుకొని 12 సంవత్సరాల పిమ్మట ఒక మంగళమని జరుపుతాం. అదే ఒక విధంగా ఇది కాన్వకేషన్ మాదిరిగా. కాన్వకేషన్ వైవా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఒక 50-100 మంది విద్వాంసులను పిలుస్తారు, చుట్టూ కూర్చోబెడతారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చేయాలి. ఈ గ్రంథంలో ఏదో ఒకరు ఇంటర్వ్యూ చేసేది ఆన్సర్ చెప్పడం కాదు. 100 మంది విద్వాంసులు కూర్చుంటారు. వాళ్ళకి మనసుకు వచ్చిన క్వశ్చన్లు అడుగుతుంటారు. అంటే ఈ గ్రంథంలోనే అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండకూడదు. ఈ గ్రంథంలో ఏమైనా చదవని సమాధానం చెప్పగలగాలి. బుక్ మూసిపెట్టి చెప్పాలి, చూసుకొని చెప్పడం కాదు. బుక్ మూసిపెట్టి చెప్పాలి. అట్లా దాంట్లో వాళ్ళు ఏమైనా నెగ్గితే వారికి మంచి ఇవన్నీ ఉంటాయి, అంటే స్కాలర్షిప్స్ ఉంటాయి. లక్షలు ఒక అధ్యాయం, 2 లక్షలు చదవగానే 2 అధ్యాయం, 3 లక్షలకి 4 అధ్యాయులు చదివితే 4 లక్షలు. ఏది ఒక్కొక్కటి పాటుగా ఇవ్వకుండా మొత్తం వాళ్ళు ఇచ్చినారు అనుకోండి, ఒకేసారి ఎన్ని రోజులైనా కానీ 10 రోజులు కూర్చొని అన్ని మేము పరీక్షలు ఇచ్చేస్తామంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది కాక ఉద్యోగం. ఎక్కడ ఉద్యోగం ఉంటుంది? మన పాఠశాల ఉంటుంది. మన పాఠశాల బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మన పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎన్ని విధాలుగా తయారవుతారంటే, ఒకరు విద్వాంసులు పాఠాలు చెప్పగలుగుతారు, కొందరు ప్రవచనాలు పురాణాలు చెప్పగలుగుతారు, కొందరు పౌరోహిత్యం చేయగలుగుతారు, కొందరు పూజ జరగలుగుతారు, కొందరు వేద పాఠం చెప్పగలుగుతారు, వేద పారాయణం జరుపుతారు. అన్ని రకాల అవకాశాలు మన మఠంలో ఉంటాయి. బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ హెడ్ ఆఫీస్ లో వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుని వాళ్ళకి డెప్యూట్ చేస్తాం. వేరే చోట అక్కడికి పంపిస్తాం. అక్కడ ఉండి వాళ్ళ పాఠాలు చదువుకొని పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన విద్యాపీఠం నుండి దగ్గర దగ్గర నేను చదువుకున్నప్పటి నుండి ఒక లెక్క పెడితే ఒక 800 మంది చదువుకొని విద్వాంసులుగా తయారైనారు. బెంగళూరులోనే ఒక 100-150 మంది ఉంటారు. హైదరాబాద్ లో ఒక 60 మంది ఉన్నారు. అన్ని చోట్ల ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉంటారండి? తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కర్ణాటక ఎక్కువ ఉంటారు. అసలు చాలా మంది ఇప్పుడు ఎదురు చూస్తారు, మేము కూడా అడ్మిషన్ తీసుకోవాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? వీటికంటే రూల్ ఏమన్నా ఉందా? ఏ వయసు నుంచి రావాలి? ఒకటి, ఉపనయనం అయి ఉండాలి. బీద వాళ్ళు ఉన్నారు, ఉపనయనం చేయలేరు అంటే మేము చేస్తాం ఉపనయనం. స్వామివారు అంతా ఖర్చు పెట్టి ఉపనయనం జరుపుతారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి, అట్లీస్ట్ చదవడానికి, రాయడానికి రాయాలి. వస్తే రావాలి. అది వస్తే వారికి అడ్మిషన్ తీసుకుంటాం. పిమ్మట వారికి వేరే వేరే లాంగ్వేజెస్ కూడా తెప్పిస్తాం. మనకు ఒక 10 సంవత్సరాలు అనుకోండి, స్వయంగా ఉండగలగాలి. దూరంగా ఉన్నామన్న ఆ బాధ ఉండకూడదు. అంతే, తల్లిదండ్రులను వదులుకొని వాడు ఉండాలి కదా. స్వయంగా ఉండేటువంటి ఒక శక్తి వారికి ఉంటే పర్వాలేదు. ఇప్పుడు వారికి ఫ్రీ ఫుడ్ ఉంటుంది. తర్వాత తలకు పోసుకోవడానికి నూనె ఇస్తాం, వంటి సోపులు, బట్ట సోపులు, పేస్ట్, బ్రష్ అన్ని ఇస్తాం. 2-3 నెలలకు ఒక్కసారి క్షౌరం కూడా మేమే చేపిస్తాం. ఇక్కడ శిఖ, జుట్టు వదులుకొని ఉండాలి, ఒక నియమాలు ఉన్నాయి. ఏమండి, ఆ నియమాల ప్రకారంగా పాటిస్తారు. దుస్తులు వచ్చి ఉంటాయి, పంచెలు, శల్యాలు వేసుకోవచ్చు. సాయంత్రం పూట ఇది పాఠశాల వదలగానే ఆట ఆడేటప్పుడు నిక్కర్, షర్ట్, టీ షర్ట్లు ఏమైనా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వారికి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు. సెలవులు సామాన్యంగా రేపు దీపావళి రాగానే ఒక 20 రోజులు వదులుతారు. సమ్మర్ వెకేషన్ లో ఒక 1.5 month ఉంటుంది. ఇంకా ఎవరీ 15 days 2 days ఉంటుంది. అక్కడ పోవడానికి ఉండదు, ఇక్కడనే ఉండాలి, చదువుకోవాలి. తర్వాత పార్ట్లీ పరీక్షలు ఉంటాయి, మంత్లీ ఎగ్జామ్స్, టెస్ట్లు అంతా ఉంటాయి. అంతా స్కూల్ ఎడ్యుకేషన్ మాదిరిగా అలాగే ఉంటుంది. ఇప్పటిలో ఒక 10 సంవత్సరాల క్రితం మనకు ఒక అందరి మాటల ప్రకారం ఒక లోటు కనబడుతూ ఉంది. ఏంటంటే విద్యార్థులకి లౌకిక శిక్షణ లేదు అని. దాన్ని కూడా స్వాములు ఒక మార్గం చూపెట్టారు. ఇక్కడ మన పరమడ ఎడ్యుకేషన్ సొసైటీలో అడ్మిషన్ చేపిస్తాము, పరీక్షలు రాపిస్తాము. 10th వరకు ఆయన లాక్కొని పోతాం మేము. 10th ఇంటర్మీడియట్ వరకు తీసుకొని పోతాం. పిమ్మట వాడు ఇక్కడ సంస్కృత్ లోనే డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, PhD అన్ని జరుగుతుంటాయి. ఏమి ఇబ్బంది ఉంది.
ఇప్పుడు అదే లౌకిక శిక్షణాన్ని కూడా నేర్పుతున్నాము. అది ఒకసారి వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా పోయినప్పుడు ముందు వచ్చేటువంటి డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు అంతా మేమే ఇక్కడ సాంస్క్రిట్ యూనివర్సిటీ బెంగళూరు దాని నుండి ఒక సెంటర్ రాయచూరులో తీసుకున్నాం. మన పిల్లలు కూడా అక్కడ పోయి బిఏలు, ఎంఏలు అంతా రాస్తారు. వాళ్ళకి అంతా క్వాలిఫికేషన్స్ బాగానే ఉంటుంది. తర్వాత యూనివర్సిటీస్ లో ఇప్పుడు మన మోదీ గారు వచ్చిన పిమ్మట సంస్కృతానికి ఒక ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు. దాని మూలంగా కొన్ని అన్ని కాలేజెస్లో సాంస్క్రిట్ ఒక పోర్షన్ కింద పెట్టారు. అక్కడ లెక్చరర్స్ పోస్ట్ దొరుకుతాయి ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో, యూనివర్సిటీలో. మనం చదువుకున్న వాళ్ళు చాలా మంది యూనివర్సిటీలో పనిచేస్తున్నారు ఇక్కడ. అందువల్ల అన్ని రకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఒకసారి చదువుకున్న పిమ్మట మేము సెల్ఫ్ ఇది చూసుకుంటాం ఎంప్లాయ్మెంట్ అంటే వదిలేస్తాం. అప్పుడప్పుడు మఠానికి వస్తుండాలి, మఠాన్ని సంపర్కిస్తుండాలి, ఏమైనా పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపిస్తాం. వాళ్ళు అక్కడ ఉద్యోగంలో ఉంటారు, దానికి ఏమి ఇబ్బంది చేసుకుంటూ ఇక్కడ రావచ్చు. లేదు మేము మఠాన్ పైనే ఉంటాం, ఆధారపడి ఉంటాం, ఇక్కడ ఉద్యోగం చేస్తామంటే దానికి కూడా ఏర్పాటు చేస్తాం. కొందరు పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు 100% విద్వాంసులుగా తయారు కాకుండా ఒక మిడల్ వాళ్ళ బుద్ధి శక్తి పైన ఉంటుంది. అట్లాంటి వాళ్ళని కూడా మనకి పనికిరాని పోండేట్లు చెప్పేసి పంపించేటువంటి పద్ధతి లేదు. వారికి అడ్మినిస్ట్రేషన్ లైన్ లో తీసుకుంటాం. ఒక బ్రాంచ్ లో మేనేజ్మెంట్ లో తీసుకుంటాం, ఒక పూజారి కింద వేస్తాము. అట్లాంటి వాళ్ళని కూడా చేస్తాము. తర్వాత ఇక్కడ బ్రాహ్మిన్స్ లో 3 రకాల ఇవి ఉన్నాయి. ఒక విభూతి పెట్టేవాళ్ళు, 3 నామాలు పెట్టేవాళ్ళు, మనం అదిగా ముద్రి గోపీచంద్రం పెట్టుకొని నామాలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అందరికీ అవకాశం ఉంది. ఇప్పుడు రామకృష్ణ స్వామి వారు అక్షతీయంగా ముద్ర వేసుకుంటారంటే వారికి మాత్రమే అవకాశం కాదు, బ్రాహ్మణులందరికీ కూడా అవకాశం పెట్టారు. త్రిమతస్థ బ్రాహ్మణులు కూడా ఇక్కడ చదువుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా తగిన సౌకర్యాలు ఉంటాయి. మొత్తం మీద ప్రిన్సిపల్ గారు మీ ఆలోచన ఏంటి? మీరు ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే పాఠాలు చెప్పారు, ఇక్కడ ప్రిన్సిపల్ గా ఇప్పుడు ఉన్నారు. నెక్స్ట్ ఎలా చూడాలనుకుంటున్నారు ఈ వేద పాఠశాలని? ఇప్పుడు మనకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మన పాఠశాల రకరకాల స్కీములు పెట్టుకొని ముందడుగు పెడుతున్నాం. అందులో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక యోచన ఉంది. దానికి అంతా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. దానికి ఒక ఆన్లైన్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం సాంస్క్రిట్ మాత్రమే ఇస్తాం కాబట్టి ఆ సాంస్క్రిట్ చదువుకున్న వాళ్ళకి అందరికీ ఫ్రీ చేసేస్తాం. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి అనే నియమాలు ఉండవు, ఏ నిర్బంధం లేకుండా ఎవరైనా చదువుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతిని దాంట్లో అమలుపరచాలనేటువంటి ఆలోచన స్వామి వారికి ఉంది. దానికంతా ప్రణాళికలు సిద్ధమైనాయి. ఆయనంత త్వరలో ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇందులో ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ ఉంది. మనకు దాస సాహిత్యం అని పిలుస్తారు. దాస సాహిత్యంలో మన ఫిలాసఫీలో ఏముందో అదంతా కన్నడంలో చెప్పేటువంటి ఒక పద్ధతి. హరిదాసుల వారు, మీరు పురంధరదాసుల వారు ఇవన్నీ విన్నారా? దాంట్లో మన ఫిలాసఫీలో చెప్పేటువంటి విషయాల్లో కర్ణాటకలో చెప్పేటువంటి పద్ధతి ఉంది. దాన్ని అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ చేసి అన్ని స్టేట్లో ఉండేటువంటి వాళ్ళకి దాన్ని అక్కడ ఉండేటువంటి విషయాలు అందేటట్టుగా బోధన చెప్పేటువంటి ఒక పద్ధతి ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది. మన గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్ట్ అని మఠం తరపున, ఇది అండర్ గురుసార్వభౌమ సాంస్క్రిట్ విద్యాపీఠం అంబ్రెల్లాలో వస్తుంది. అది ఈ అంబ్రెల్లాలోనే ఉంది కాబట్టి దాని నుండి ఆడవాళ్ళకి తత్వబోధనం జరిగేటువంటి ఒక పద్ధతి కూడా చేపట్టాము. ఇప్పటి వరకు అది ఒక దాంట్లో హరికథామృత సారం అని ఒక పెద్ద గ్రంథం ఉంది. దాంట్లో 32 చాప్టర్స్ ఉన్నాయి. 32 చాప్టర్స్ లో ఎన్నో పద్యాలు, 1000 కొద్ది పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు కంఠస్థం చేసి పరీక్ష ఇచ్చే వాళ్ళకి దానికి కూడా ఆడవాళ్ళకి ఒక పద్ధతి ఏర్పరిచాము. దానికి బ్రాహ్మిన్సే రావాలి, వీళ్ళే రావాలి అనేటువంటి నియమాలు లేదు. ఎవరైనా కంఠస్థం చేయొచ్చు. కర్ణాటక రాని వాళ్ళు, కన్నడ రాని వాళ్ళు కూడా తెలుగులో దాని ప్రింటెడ్ బుక్లు ఉంటాయి, దాన్ని చూసుకొని కంఠస్థం చేసుకోవచ్చు. చేసుకొని ప్రతి సంవత్సరం స్వామివారు చాతుర్మాస్యం కూర్చున్నప్పుడు దాని పరీక్షలు జరుపుతాం. ఇప్పుడైతే 4 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉన్నది. 32 చాప్టర్స్ కూడా పరీక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. స్వామివారు ఆడవాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక చాప్టర్ పరీక్ష ఇస్తే 1000 రూపాయలు బహుమానం ఇస్తాను. అట్లా అంటే మినిమం 10 చాప్టర్స్ పెట్టాను. నేను 1 ఇస్తాను, 2 ఇస్తాను అనేటువంటి పద్ధతి లేదు. మినిమం 10 చాప్టర్స్ ఇవ్వాలా, తర్వాత 10, తర్వాత ఒక 5 అట్లా ఇవ్వచ్చు. ఇట్లా పద్ధతి పెట్టాము. కొందరు ఒకేసారి 32 చాప్టర్స్ కూడా పరీక్షలు ఇచ్చి
32,000 రూపాయలు బహుమానం అందుకొని పోయినారు. అట్లాంటి పద్ధతులు కూడా ఉన్నాయి. తర్వాత శిక్షణ శిబిర చేపడుతున్నాము. ప్రతి దాంట్లో సాహిత్య శిక్షణ శిబిరం ఉంది. మన దీంట్లో కూడా ప్రతి వేసవి కాలంలో మంత్రాలయం కాక ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. మన బ్రాంచ్ లో కూడా ఈ పూజారాధన క్రమం ఎట్లా, సంధ్యావనం ఎట్లా, మంత్రాలు ఎట్లా చదువుకోవాలనేటువంటి అక్కడ ఉండేటి వాళ్ళకి చెప్పేటువంటి ఒక శిక్షణ శిబిరం కూడా మనం చేసేటువంటి పద్ధతి ఉన్నది. తర్వాత స్వామివారు లక్ష్యం ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఒక పెద్ద యూనివర్సిటీనే చేయాలి అనేటువంటి ఒక యోచన ఉంది. దాంట్లో వాళ్ళ తపనంలో ఆయుర్వేదికం ఉంది, యోగా ఇది ఉంది. ఆయుర్వేద బరే ఉత్త కాలేజ్ కాకుండా ఒక సస్య కేంద్రాన్ని చేసి ఆయుర్వేదంలో ఉపయోగం పడేటువంటి సస్యాలను ఇక్కడే ఉత్పన్నం చేసి దాన్ని కూడా ఇవ్వాలనేటువంటి ఒక పెద్ద ఇది ఉంది. తర్వాత గోమాత గురించి ప్రత్యేక స్టడీ చేయాలి. ఎన్ని రకాల గోలు ఉన్నాయి, దాని పాల నుండి ఎంత ప్రయోజనం, గోమూత్రం ఎట్లా వాడుకోవాలి, గోమయం ఎట్లా వాడుకోవాలి అనేటువంటి ఒక పద్ధతిని కూడా మన సంస్కృత్ గురుకులంలోనే దాన్ని చేయాలనేటువంటి ఒక పద్ధతి. చాలా మంచి ఆలోచనలు అండి. ఇవన్నీ త్వరగా నెరవేరితే ఇంకా ఎంతో మందికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు. మీరు అన్నట్టుగా ఆశయాలన్నీ నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరుపుతాడనే విశ్వాసం అంతా రాఘవేంద్ర స్వామి దగ్గర. నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ.